హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి మా అందరికీ తెలిసిందే. చిరు 150 అని చెప్పేసి 158 అని చెప్పేసి ఇద్దరు కాంబినేషన్లో ఓ మూవీ అనౌన్స్మెంట్ చేసిరు. నిన్ననే మెగాస్టార్ లుక్ కూడా టెస్ట్ చేసిరు, ఏ లుక్లో బాగుంటుందని చెప్పేసి లుక్ కూడా టెస్ట్ చేసిరు. ఈ మూవీ పూజా కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, పూజా కార్యక్రమం ఎప్పుడు, ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు, మూవీ అసలు కాన్సెప్ట్ ఏంటని చెప్పేసి ఈ మూవీ కోసం క్లియర్గా అన్ని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికైతే మాత్రం కొంచెం సపోర్ట్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య వాల్తేరు వీరయ్య అని చెప్పేసి ఓ సినిమా వచ్చింది, మనందరికీ తెలిసిందే. సంక్రాంతి టైంలో వచ్చి ఓ రేంజ్ 200 కోట్ల సినిమా అయింది. అది సినిమా అంటే రివ్యూస్ అవన్నీ పక్కన పెడితే కలెక్షన్ పరంగా మాత్రం ఆ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసింది. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అప్పట్లో. అంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈ సినిమాకి. సేమ్ వీరిద్దరి కాంబినేషన్లోనే చిరు 158 అని చెప్పేసి ఒక ఆ డిజైన్ చేసి ఒక గొడ్డలు ఇట్లా కొట్టినట్టు ఏదైతే గొడ్డలు దిగినట్టు ఏదైతే ఉంటుందో ఆ డిజైన్తో అనౌన్స్మెంట్ చేసిరు. అసలు వేరే లెవెల్ అది. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టండి కావాలంటే చిరు 158 అని చెప్పేసి అంటే ఒక గొడ్డలు ఇట్లా కొట్టేసి ఉంటే ఆ గొడ్డలు ఇట్లా దిగినట్టు ఉంటుంది. ఏకదం అంటే ఆ సినిమాలో రక్తపాతం, యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఏ రేంజ్లు ఉంటాయో శాంపిల్స్ ఇచ్చేసిండు ఆల్రెడీ బాబీ అన్న. అంటే యాక్షన్ ఇంకా కంప్లీట్ వేరే మాస్, అంటే మాస్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ అన్నీ కంప్లీటెడ్గా ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉంటాయని చెప్పేసి డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ సినిమాకి. సినిమా పూజా క్రమం May 11th చేస్తారని చెప్పేసి అయితే అప్డేట్ ఉంది. అది అఫీషియల్గా మనకు తెలియదు, బట్ నడుస్తుంది ఏంటంటే May 11th పూజా కార్యక్రమం ఉంటుంది. సినిమా ఏదైతే ఫస్ట్ క్లాప్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అది ఉంటుంది. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. ఆల్రెడీ బాబీ అండ్ టీం వీళ్ళు పోయిరు, పవన్ కళ్యాణ్ గారికి ఇన్వైట్ చేసిరు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగలేదు కాబట్టి మరి అది పవన్ కళ్యాణ్ గారు పోతారలేదు కానీ, బట్ అఫీషియల్గా ప్లాన్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మూవీ ఓపెనింగ్ ఉందని చెప్పేసి ఆ చీఫ్ గెస్ట్ ఆ ఈవెంట్కి అని చెప్పేసి సినిమా ఆల్రెడీ డిసైడ్ చేసిరు. ప్రొడ్యూసరు చిరంజీవి గారు అందరికీ తెలుసు అది పవన్ కళ్యాణ్ గారే ఆ మూవీ క్లాప్ కొట్టారో లేకపోతే పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి అయితే మాత్రం అప్డేట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే ఈ సినిమా మీద ఉన్న హైప్, ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్కి వెళ్ళిపోతాయి, పక్క వేరే రేంజ్కి పోతాయి, డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే ఎక్కువ ఓరిసండి దానిలకు. ఆయన చీఫ్ గెస్ట్గా పోయి దాన్ని క్లాప్ కొట్టడమో లేకపోతే స్విచ్ ఆన్ చేయడమో కొబ్బరికాయ కొట్టడమో ఆ పూజ కార్యక్రమంలో ఏం చేసినా సరే కూడా చిరంజీవి గారి సినిమా కంటే అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళు చేసేది ఒక లెక్క అయితే మెగాస్టార్ చేసేది ఇంకో రేంజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు కనుక అనుకున్న దాని ప్రకారం పూజా కార్యక్రమాలు చేస్తే మాత్రం సినిమా మీద ఇప్పటి నుంచే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్, ఓ రేంజ్ హైలైట్ అయితే మాత్రం అవుతుంది, పక్క డౌటే లేదు అందువల్ల. ఈ సినిమాకి టైటిల్ కూడా కాకాజీ అని చెప్పేసి అయితే ఆల్రెడీ అంటే రిజిస్టర్ చేసినట్టు అఫీషియల్ కాదు, ఇది రిజిస్టర్ చేసినట్టు అప్డేట్ ఉంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఇంకా నెక్స్ట్ రాబోయే అప్డేట్స్లో తెలుస్తుంది. టైటిల్ అయితే మాత్రం మస్తుంది కాకాజీ అని చెప్పి. చూద్దాం అది నిజమో కాదో, వేరే టైటిల్ ఏముందో మనకు అప్డేట్ లేదు. కరెంట్ ఉన్న అప్డేట్ అయితే మాత్రం కాకాజీని పరిగణనలో అంటే పరిశీలిస్తున్నట్టయితే మాత్రం అప్డేట్ ఉంది. కేబిఎన్ ప్రొడక్షన్స్ నారాయణ గారు ఈ సినిమా నిర్మిస్తారు. సినిమాగ్రఫీ రవి, డింపుల్ హయాతి ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా చేస్తున్నట్టయితే అప్డేట్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు అదన్నది తెలియదు. ప్రియమణి గారు కూడా నటించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఉంది. వాల్తేరు వీరయ్యాలంటే బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ సినిమా అయితే మాత్రం హైలైట్. ఇంకోటి ఏంటంటే గ్యాంగ్స్టర్ పారాగ్రాఫ్లో ఉంటుంది ఈ స్టోరీ కూడా. మాఫియా డానో, గ్యాంగ్స్టర్ ఏదైతే ఏ రేంజ్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలు ఉంటాయి. సినిమా మీద మాత్రం చాలా గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాబీ అన్న కూడా ఈసారి మంచి గట్టి స్టోరీ, వాల్తేరు వీరయ్య కన్నా సాలిడ్ స్టోరీ అయితే రాసుకున్నట్టు ఆ యూనిట్ అయితే అప్డేట్ చేస్తుంది. చూద్దాం మరి ఈ సంక్రాంతికి వస్తుందా లేకపోతే రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా, సినిమా పూజ అయిన తర్వాత అప్డేట్స్ ఏమొస్తాయి, దీనిలో ఎవరెవరు యాక్ట్ చేస్తారు, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు ఉన్నాయి. ఇంకా పెండింగ్ అప్డేట్ అఫీషియల్ రావాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కనుక వస్తే మాత్రం సినిమా మీద ఇప్పుడున్న హైపు, ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వేరే రేంజ్కి పోతాయి. పవర్ స్టార్ వచ్చి పూజ కార్యక్రమంలో అటెండ్ అయితేనే చాలు, సినిమాకి సగం బడ్జెట్ చేసినట్టే. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కదా, అది ఏ పండుగకు వస్తుందా దసరాకు వస్తుందా ఎప్పుడు వచ్చినా సరే కూడా పవర్ స్టార్ వచ్చి పూజ కార్యక్రమంలో క్లాప్ కొట్టినా కొబ్బరికాయ కొట్టినా పూజ చేసినా ఏం చేసినా సరే కూడా సినిమా
రేంజు సినిమా సైజు ఆటోమేటిక్గా పెద్దగా అవుతుంది. డౌటే లేదు అసలు, దాంట్లో వేరే థాట్ పెట్టుకునే అవసరం లేదు. ఇంకా మెగాస్టార్ లుక్ టెస్ట్ కూడా నేను చేసారు కాబట్టి ఈ లుక్ పరంగా కూడా ఈసారి అంటే శంకర్ వరప్రసాద్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కాబట్టి లుక్ పరంగా చాలా సక్సెస్ఫుల్ అయిండు. అనిల్ రావుపూడి అయితే మాత్రం మన శంకర్ వరప్రసాద్ సినిమాలో మెగాస్టార్ని చూపించడంలో ఒక వింటేజ్ మెగాస్టార్ని అయితే మాత్రం తీసుకొచ్చేసిండు. వింటేజ్ మెగాస్టార్ ఎట్లుంటాడో ఆ లుక్స్ కానీ, డ్రెస్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అసలు మెగాస్టార్ కూడా తగ్గి మంచి ఫ్రెష్ లుక్ అయితే అనిపించింది. సేమ్ అదే రేంజ్లో ఈ సినిమాలో కూడా లుక్ ఉండాలనే కాడికి బాబీ అని కూడా లుక్ టెస్ట్ అయితే నేను చేసిండు. ఫుల్ కంప్లీట్ సాటిస్ఫైడ్. లుక్ టెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా మంచి సాటిస్ఫాక్షన్లు ఉన్నారు. ఇంకా మెగాస్టార్ సినిమా అంటే ఆటోమేటిక్గా మనందరం మెగాస్టార్ సినిమాలు చూసి పెరిగినాం కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా పెద్ద రిజల్ట్, పెద్ద సినిమా అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టైం టేకింగ్ కూడా బాగా మంచిగానే తీసుకోరు. ఇల్లు ఏదో ఆగమాగంలా స్టోరీ రాసేసి షూటింగ్ స్టార్ట్ చేసి అట్లా కాకుండా ఒక మంచి టైం, ఒక ప్లాన్ ప్రకారం పోతారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద సినిమా అవుతుంది, అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని చెప్పేసి నేను అనుకుంటా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో, అప్డేట్స్ మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.